సాహితీ ఇన్ఫ్రా స్కామ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాదాపు 1800 కోట్ల స్కామ్ జరిగినట్టు తేల్చారు. సాహితీ ఇన్ఫ్రాపై ఇప్పటివరకు 50 కేసులు నమోదయ్యాయి. ప్రీ లాంచ్ పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు తెలిపారు. 9 ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశారని వెల్లడించారు. సాహితీ స్వాద్ పేరుతో 65 కోట్లు, సిస్టా అడోబ్ పేరుతో 79 కోట్లు తీసుకున్నారు. సాహితీ గ్రీన్ పేరుతో 40 కోట్లు, సాహితీ సితారా పేరుతో 135 కోట్లు, సాహితీ మెహా పేరుతో 44 కోట్లు, ఆనంద ఫార్చ్యూన్ పేరుతో 45 కోట్లు మోసం చేశారు. సాహితీ కృతి పేరుతో 16 కోట్లు, సాహితీ సుదీక్ష పేరుపై 22 కోట్లు వసూలు చేసినట్టు చెప్పారు. డబ్బును వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారని పోలీసులు గుర్తించారు. మొత్తంగా సాహితీ ఇన్ఫ్రా స్కామ్ కు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బలరాం, ఫ్రీలాన్స్ పేరుతో కస్టమర్లకు కుచ్చుడు పెట్టిన సాహితీ ఇన్ఫ్రా వ్యవహారంలో కూడా మరొకసారి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన కొన్నేళ్లుగా ఈ వివరానికి సంబంధించి కూడా ఇటు కస్టమర్లంతా పోలీసుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కోర్టులో కూడా ఈ ఇన్ఫ్రా సంబంధించి కూడా అనేక కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా తొలి కేసు కూడా అమీన్పూర్ సంబంధించి కేసు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా నమోదైంది. ఆ తర్వాత కూడా ఇటు 3 కమిషనరేట్లకు సంబంధించి కూడా 50కి పైగా కేసులు నమోదైన తెలిసింది. 2022కి సంబంధించి గడిచిగా 3 నెలలుగా ఈ ఇన్ఫ్రా సంబంధించిన భాగోతం సంబంధించి కూడా ప్రస్తుతానికైతే వివాదం కొనసాగుతుంది. ఇప్పటికీ గతంలో 2 ఏళ్ల క్రితంతో పోల్చుకుంటే కూడా అందుకు సంబంధించిన ఫ్రాడ్ విలువ గణనీయంగా మరొకసారి రెట్టింపైందని చెప్పుకోవాల్సింది. గతంలో 2022లో 900 కోట్లుగా అప్పటి పోలీసులు తెలుసగా తాజాగా ఇది సంబంధించి 1800 కోట్లకు పైగా కస్టమర్లకి ఫ్రీలాన్సింగ్ పేరుతో కూడా వివిధ ప్రాజెక్టుల పేరుతో కూడా ఇటు వాళ్ళ వద్ద నుంచి కూడా పెద్ద మొత్తంలో వసూలు చేసినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇన్ఫ్రా సంబంధించిన చైర్మన్ కుటుంబ సభ్యుల్లో కూడా ఈడీ కేసు నమోదు చేయడం జరిగింది. ఒకవైపు కోర్టులో ఈ సంబంధించిన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కొన్నేళ్లుగా కస్టమర్లకు సంబంధించి తమకు న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కొత్త ప్రభుత్వం కొలుగు తీరిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే సాహితీ ఇన్ఫ్రా స్కామ్ సంబంధించి బాధితులంతా కూడా ఒక్కొక్కరుగా బయటికి రావడంతో ప్రస్తుతానికైతే మరొకసారి ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు కూడా పూర్తిగా వెలుగు చూసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఇటు జాయింట్ సిపిగా చేపట్టిన ఏవి రంగనాథ్ కొద్దిసేపటి క్రితం సాహితీ ఇన్ఫ్రా మోసపోయిన కస్టమర్లతో కూడా ఆయన సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు మనకందుతున్న సమాచారం ప్రకారం అయితే 3000 పైచీలకు సంబంధించి ఈ ఫ్రీ లాంచింగ్ పేరుతో కూడా మోసపోయినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎక్కడెక్కడ ఏ విధంగా ఏ ప్రాజెక్టులో ఎట్లా వసూలు చేశారో కూడా ఇప్పటికే ఇటు మోసపోయిన వారి వద్ద నుంచి కూడా పోలీసులు పూర్తిగా సమాచారం సేకరించారు. సైబరాబాద్లో తొలి కేసు నమోదైన తర్వాత కూడా ఈ కేసుని సిసిఎస్కి ట్రాన్స్ఫర్ చేయడం. అప్పటి నుంచి కూడా అనేక సంబంధించి వీళ్ళు 9 ప్రాజెక్టుల పేరుతో కూడా 1800 కోట్లకు సంబంధించి కూడా కస్టమర్ల వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్టుగా గుర్తించడం జరిగింది. తాజాగా ఇప్పటికే 2000 సంబంధించి కూడా సంబంధించి కేసు కొనసాగుతున్న నేపథ్యంలో సిసిఎస్ మరొకసారి ఈ ఫ్రీ లాంచింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా బాధితులంతా పోలీసుల స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. కోర్టులో కూడా కేసును కొనసాగుతున్న నేపథ్యంలో త్వరితగతిన బాధితులందరికీ న్యాయం చేసేందుకు మరొకసారి కేసు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ తీసుకున్నట్టుగా తెలుసు. అందులో భాగంగానే ఈరోజు కొంతమంది కస్టమర్లతో ఇందులో ఫ్రీ లాంచింగ్లో భాగస్వాములైన వారితో కూడా సమీక్షించి వారి వద్ద నుంచి కూడా పూర్తి వివరాలు సేకరించడం తెలుస్తుంది. ఇప్పటికీ మనకందుతున్న సమాచారం పోలీసు చెప్తున్న వివరాల ప్రకారం అయితే 1800 కోట్లకు పైగా వీరు వివిధ ప్రాజెక్టుల పేరుతో కూడా కస్టమర్ల వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్టుగా పోలీసులు గుర్తించినది. 50 కేసులు కూడా ఈ ఇన్ఫ్రా సంబంధించిన కంపెనీ మీద కూడా కేసులు నమోదైనట్టుగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఇప్పటికైపోయి పూర్తి స్థాయిలో కూడా ఒకసారి ప్రభుత్వం ఫోకస్ చేసిన నేపథ్యంలో సిసిఎస్ కూడా దీనికి సంబంధించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడాల్సి ఉంటుంది రానున్న రోజుల్లో సాహితీ ఇన్ఫ్రా సంబంధించిన భాగోతం ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు కూడా వెలుగు చూసిన నేపథ్యంలో కూడా కొన్ని వేల మంది కస్టమర్లు ఇప్పటికీ తమకు తాము కట్టిన సొమ్మునంతా కూడా తిరిగి ఇవ్వాలంటూ కోరుతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే మరొకసారి పోలీసులు ఈ వ్యవహారం మీద దృష్టించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, కిరణ్, అంటే సాహితీ ఇన్ఫ్రా బాధితులు కూడా వేల సంఖ్యలో ఉన్నారు. నిజంగా వారికి ఎటువంటి న్యాయం చేసేందుకు చర్యలు సాగుతున్నాయి? మరోవైపు ముఖ్యంగా బాధితులు ఎటువంటి న్యాయం కోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు?
ఎందుకంటే ఈ సాహితీ ఇన్ఫ్రా సంబంధించి కూడా వివిధ పేరు ఎక్కడ భూమి లేకపోయినా కూడా ఫ్రీలాన్సింగ్ పేరుతో తాము భవంతులు కడుతున్నాము, రియల్ ఎస్టేట్ చేస్తున్నామంటూ కూడా ముందుగా కస్టమర్లు నమ్మించడం, వారి వద్ద నుంచి కూడా అందిన కాడికి దోచుకుంది. కానీ ఒక ప్రాజెక్టు పూర్తి కాక ముందుకే పదుల సంఖ్యలో ప్రాజెక్టులు చేపట్టడం, అందుకు సంబంధించి ఎక్కడా భూమి లేకపోవడంతో కూడా బాధితులు చివరికి సాహితీ ఇన్ఫ్రా సంస్థ కూడా తమని మోసం చేసిందని కూడా వారంతా కూడా వాపైన పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా సైబరాబాద్ అమీన్పూర్ సంబంధించిన వ్యవహారంలో కూడా తొలి కేసు నమోదిన తర్వాత కూడా కూపీ అంతా లాగిన నేపథ్యంలో కూడా వీళ్ళు నిర్వహిస్తున్న 9 ప్రాజెక్టు సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి భూమి కొనుగోలు చేయకుండా కూడా కేవలం కాగితాలకే పరిమితమై ఫ్రీలాన్సింగ్ పేరుతో కూడా మధ్యతరగతి సామాన్య ప్రజల మధ్య నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇటు ఫ్రీలాన్స్ సంబంధించి కూడా ఆ సొమ్మును వీళ్ళంతా కూడా తీసుకున్నట్టుగా తెలిసింది. కాబట్టి ప్రస్తుతానికైతే గత 2 ఏళ్లతో పోల్చుకుంటే అందుకు సంబంధించిన వీళ్ళు స్కామ్ చేసిన సంబంధించిన ఏదైతే వ్యవహారం ఉంటుందో కూడా గతంలో 900 కోట్లుగా చెప్పుకున్న ప్రస్తుతానికైతే పోలీసులు చెప్తున్న లెక్క ప్రకారం అయితే 1800 కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పటికే వీరికి సంబంధించి 9 ప్రాజెక్టులు కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రస్తుతానికైతే గుర్తింది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కోర్టులో కొనసాగుతుంది. ఈ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఈడీ ఇప్పటికే అనేక విధాలుగా దర్యాప్తు చేసింది. కాబట్టి ప్రస్తుతానికి సీసీఎస్ మరొకసారి ఈ వ్యవహారానికి సంబంధించి కూడా కొంత మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసి అందులో భాగంగానే ఈరోజు ఎక్కడైతే ఈ 9 ప్రాజెక్టులకు సంబంధించి 3,000 పైచీలకు సంబంధించిన బాధితులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించనుంది. వీరికి సంబంధించి వీరి వద్ద నుంచి కంపెనీ సేకరించిన సొమ్మును కూడా వివిధ రూపాల్లో పెట్టుబడి పెట్టింది. కాబట్టి ఆ పెట్టుబడులు ఎక్కడెక్కడ ఏ విధంగా పెట్టుబడి పెట్టారో వాటికి సంబంధించి పూర్తిగా రాబట్టుకునే అవకాశం ఉంటుందా, వచ్చిన తర్వాత వీరికి ఏ విధంగా పంపకాలు చేయాలి. ఎందుకంటే 3,000 మంది సాయుగా ఒకరు లక్షలు, 2 లక్షలు, 3 లక్షల నుంచి అలా కొన్ని లక్షల రూపాయలలో కూడా బాధితులంతా కూడా వాళ్ళకు పెట్టుకున్నారు. కాబట్టి తిరిగి ఏ విధంగా చెల్లించాలన్న కోణంలో కూడా ఈరోజు ఇటు సీసీఎస్ సంబంధించిన ప్రత్యేక బృందం కూడా వీరితో సమావేశం నిర్వహించినట్టుగా మనకైతే తెలుస్తుంది. బలరాం. రైట్, థాంక్యూ.